సో ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు అయితే అమెజాన్ ఆఫీస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి పోతున్నాం. మొత్తం క్యాఫెటేరియా అదంతా మొత్తం 8 బాల్ పూల్ అవన్నీ తెలుసు కదా మీకు గేమ్స్. వాచ్ టిల్ ఎండ్ మొత్తం ఎండ్ వరకు చూడండి గైస్. ఫన్ ఉంటుంది వీడియో మాత్రం. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పదా వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. సో గాయ్స్ ఇప్పుడే అయితే కార్లు అయితే ఎక్కేసినాం. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ అయితే నాగోల్ పోవాలి. నాగోల్కి వెళ్ళి అదేంది గచ్చిబౌలి ఉందంట. అదే అమెజాన్ HYD 13 అని ఉంటుంది చూడు, కంపెనీ పేరు అమెజాన్ HYD 13 అని కూడా గూగుల్ వస్తుంది చూడండి. గిట ఎంప్లాయీస్ అల్ల ఎవరన్నా తెలిస్తే ఇట్లా మీ బాబాయ్ వాళ్ళు గిట మామ వాళ్ళు గిట ఉంటారు కదా అమెజాన్ ఆఫీస్ లో. సో వాళ్ళతోటి మనం లోపలికి వెళ్ళొచ్చు అనమాట ఎక్స్ప్లోర్ చేయడానికే. సో 6 మెంబర్స్ కి అలో ఉంటుందంట అమెజాన్ లో. ఒక ఎంప్లాయీ మనకు తెలిసిన ఉంటే వాళ్ళు ఇంకా 6 మెంబర్స్ పోవచ్చు అంట. సో మీరు గిట ఎవరైనా మీకు తెలిసిన ఎంప్లాయీ ఉంటే వాళ్ళని కలిసి సో వాళ్ళతో ఇవ్వండి. గాయస్ ఇప్పుడైతే బాలాపూర్కి వచ్చేసినాం. మనం ఎడుకోవాలి రేపు నాగోల్ పోవాలి. నాగోల్ పోయి ఆడ కానీ బాగా ఎక్కించుకొని ఆఫీస్ పోవాలి. గచ్చిబౌలి పోవాలి. మొత్తం ఎట్లా హ్యాపీగా మొహం పగిలిపోద్ది అనిపిస్తుందా? ఫుల్ హ్యాపీ ఎక్సైట్మెంట్ అంటారు, హ్యాపీ అంటారు. ఎక్సైట్మెంట్ ఉన్నావు మొత్తం లైట్ గా మొత్తం బుక్ సూపర్ ఉంటది. సో గాయ్స్ ఇప్పుడైతే నాగోల్ అయితే వచ్చేసినాం మా బావాల ఇంటికి. చెప్పురా వచ్చేసినాం. ఇప్పుడే వచ్చిన. హాయ్. సో గాయ్స్ ఇప్పుడైతే వచ్చేసినాం ఇంటికి. ఇగో మా బావ చూడండి ఇంకా సారమే లేదు. ఇగో నీకేంటి బావా అందగాడివి, నీ అందలో నాకు ఎంత వచ్చుంటేనా ఈ పాటలకి ఐశ్వర్యారాయ్, బిపాసా బసు వీళ్ళందరినీ పడగొట్టేది తెలుసా. ఇగో గాయస్ ఇడు చూడండి రాగానే వచ్చినో లేదో ఆంటీతో మాట్లాడుతాడు. సో గాయస్ ఇప్పుడైతే మా అత్తమ్మ అయితే మేము వచ్చిన ఆమ్లెట్ వేస్తున్నా తిందాం దారు అంటే ఇడ చూడు. ఇంకో షాట్ సో గాయస్ ఇప్పుడైతే అన్నం అయితే తింటున్నాం. సో తిన్నాక ఈడికెళ్ళి స్టార్ట్ అయిపోదాం గచ్చిబౌలికి. సో లెట్స్ గో. చేతికి కనబడుతుందా? చిన్న సెకండ్ ఎవరా నీలో? అదే ఫెయిర్ అండ్ లవ్లీ కాదు, పౌండ్స్ పౌడర్ అంటే పౌండ్స్ ఆడోళ్ళది అది పెట్టుకుంటారు. సో గాయస్ ఇప్పుడైతే అందరూ అయితే బయటికి వెళ్తున్నారు. ఇప్పుడైతే వెళ్తున్నాం మేము. సో గాయ్స్ ఇప్పుడైతే కార్లు అయితే ఎక్కేసాం. సో ఇప్పుడైతే వెళ్ళిపోయాం. చలో అన్నారు గట్టిగా చలో. గాయస్ ఇప్పుడైతే మొత్తం ట్రాఫిక్ ఉంది ఫుల్. పోయేసరికి 1.5 hours అవుతుందంట. గాయస్ ఇదైతే సైకిల్ ట్రాక్ అంట. ఇలా సైకిల్స్ కొనుక్కోవాలంటే ఆడ చూపెట్టినా కదా మీకు. ఇలా సైకిల్స్ కొనుక్కొని మొత్తం తిరగొచ్చు మనం. సో గాయ్స్ ఇప్పుడైతే ఆఫీస్కి అయితే వచ్చేసినాం. ఇగో వెనకాల ఉంది చూడండి, ఇదే ఆఫీస్ అమెజాన్ ఆఫీస్కి అయితే వచ్చినాం. ఇదే అమెజాన్ ఆఫీస్. సో గాయ్స్ ఇప్పుడైతే లోపలికి అయితే వచ్చేసినాం. ఇగో ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇగో ఇదే గేట్, వీడికెళ్ళి వచ్చినాం. ఇగో చూడండి మొత్తం బాబా. ఇగో ఎంట్రన్స్ ఇక్కడికి వెళ్ళి. సో ఇగో పార్కింగ్ ఏరియా. గాయ్స్ ఇప్పుడైతే అమెజాన్ కంపెనీ లోపలికి వచ్చేసినాం. ఇప్పుడు లోపల మాత్రం మస్తు క్రేజీ ఉంటుంది అంట, ఏమేమో ఉంటాయంట గేమ్స్ అన్నీ. కానీ అన్ని ఎంట్రీ ఫస్ట్ ఎంట్రీ చెప్పి ఆడ ఇవ్వాలంటే వాళ్ళు అలో చేయరు. మా వదిలి ఉంది కాబట్టి ఆఫీస్లో అందుకని అలో చేస్తారు. అలో చేసినాక మొత్తం గేమ్స్ అన్నీ ఆడతాం. ఇట్లుంటాం మొత్తం చూసేసేయండి. సో గాయ్స్ ఇదైతే అమెజాన్ బిగ్గెస్ట్ కంపెనీ అంట. సో ఇదైతే మారక్రమ్ గూడలు ఉంది, గచ్చిబౌలి కాదు. గూగుల్లో కొడితే గచ్చిబౌలి అని చూపెడుతుంది కానీ గచ్చిబౌలి కాదు, మారక్రమ్ కూడా. వీడికెళ్ళి గచ్చిబౌలికి 10 kilometers అంట.
సో చూసేద్దాం మొత్తం క్యాంపస్ ఎట్లుందో ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో గాయస్ ఇప్పుడైతే డీటెయిల్స్ అయితే ఫిల్ చేసినాం. ఇగో నెంబర్ కొట్టాలంటే ఇక్కడ స్కానర్ ఉంటుంది అక్కడ, స్కాన్ చేసి ఇగో నెంబర్ కొట్టి ఓటీపీ అయితే కొట్టాలి. ఇప్పుడైతే మొత్తం డీటెయిల్స్ అయితే ఇప్పించినాక ఒక ఐడి కార్డ్ అయితే ఇచ్చారు. సో ఈ చూపెట్టంగానే లోపలికి అయితే పంపిస్తాడు. ఇక్కడ స్కాన్ చేస్తే ఆ గ్లాసెస్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఇప్పుడైతే పైకి పోయి చూద్దాం ఎట్లుంటుందో. బాగా ఇగో ఇడికెళ్ళి చూడండి ఎంత బాగుంది. ఇగో మొత్తం సేమ్ రెస్టారెంట్ లాగానే ఉంది ఇది. ఇప్పుడైతే వెళ్ళిపోదాం పైకి. సో లెట్స్ గో 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 లెట్స్ గో. బాక్స్ క్రికెట్ గిట్ ఉంది ఇక్కడ చూడండి. మొత్తం క్యాఫెటేరియా అంతా. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. నైస్, ఇది మొత్తం లిఫ్ట్ ఏరియా. సో చూడండి ఎన్ని లిఫ్ట్లు ఉన్నాయి. ఒకటి లిఫ్టింగ్ ఏరియా, లిఫ్ట్ మొత్తం అన్ని లిఫ్ట్లు ఉన్నాయి. సో ఇప్పుడైతే లిఫ్ట్లో అయితే ఎక్కుతున్నాం. ఓ మై గాడ్ మస్తు ఉంది ఇక్కడ. వావ్, చింటూ అయితే నవ్వుతున్నాం. ఇంకా ఇదైతే క్యాఫెటేరియా అంట. మొత్తము మామూలు అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ, స్నాక్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ డోనట్స్ బాగుంటాయంట, మా బావ చెప్పాడు. సో డోనట్స్ అయితే ట్రై చేద్దాం. సో లెట్స్ గో. డీటాక్స్ వాటర్ అంట, డీటాక్స్ వాటర్. సో వర్క్ చేసి తాగితే మంచిగా. ఎట్లుంది బాయ్, ఎట్లుంది పుదీనా వాటర్, అదే మింట్ ఫ్లేవర్ వస్తుంది నిజంగా. మింట్, పుదీనా, ఇంకా లెమన్ ఫ్లేవర్. ఇప్పుడైతే డోనట్ అయితే తెచ్చేసారు. మస్తుంది డోనట్, మస్తుంది. బాగుందా టేస్ట్? ఎట్లయినా బాయ్ స్టోరీకి అంత ఫోటోకి మస్తుంది గైస్, మస్తుంది టేస్ట్ అయితే. తినడం అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం పైకి. 12th ఫ్లోర్కి పోవాలంట. సో వెళ్ళిపోయాం. సో లెట్స్ గో. సో చూద్దాం, ఇక్కడ డామినోస్ ఉంది. ఎప్పుడు నేను పిజ్జా తినలే, ఫస్ట్ టైము. సో తిన్నాక టేస్ట్ చెప్తే ఎట్లుందో. డామినోస్ నాన్ వెజ్ పిజ్జా అంట, వెజ్ పిజ్జా అంట, అన్నీ ఉన్నాయి ఇక్కడ. రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి, ఎక్కువ ఏం లేవు. సబ్వే, డామినోస్, ఏదో గ్లోబల్ కిచెన్ అంట, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. గైస్ మీరు గిట మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే మీరు గిట విజిట్ చేయండి. మస్తు ఉంది ఇదైతే. బాబా మీకు టైం గిట తెలియదు అసలు. మేము వచ్చి 2:30కి మేము వచ్చినట్టున్నాము. 4 అవుతుంది అప్పుడే. మేము ఏం చేయాలి అసలు, కిందికి వెళ్ళి పైకి వచ్చి తిరుగుతున్నాం అంతే. తిన్నాక అయితే గేమ్స్ అన్నీ పోదాం. సో లెట్స్ గో. సో గాయస్ ఇదంతా చికెన్ ఫ్రాంకీ అంట. టేస్ట్ చూద్దాం. టేస్ట్ అయితే చూద్దాం. ఇదో లోపల మొత్తం చికెన్. ఇప్పుడైతే ఒక లొకేషన్కి అయితే వచ్చినాం తినడానికి. లొకేషన్ చూడండి ఏముందో. ఇది లొకేషన్ అంటే ఇగో బాల్కనీ లెక్క ఉంది. అంటే బాల్కనీ అంటే కూర్చునే ఏరియా ఏముంటాయి. లొకేషన్ క్రేజీ ఉంది. గాయస్ ఇదైతే సేల్స్ మ్యాన్ లెక్కనే ఉంది. తీసుకొని సార్ ఇదైతే ఫ్రాంకీ అంట. చికెన్ ఫ్రాంకీ మస్తు ఉంది. కానీ ఫీల్ వేరే ఉంది. ఇదేమో కానీ ఇక కూర్చొని ఇంకైతే తిని ఎట్లా అవుతుంది. ఇంకా ఈడు ఒక్కడు పిజ్జా మొత్తం తిన్నాడు. ఈడు ఎట్లుంది ఆ పిజ్జా? ఒక్కడి మొత్తం తిన్నాడు. ఇంకో పీస్ కూడా, అది కూడా తింటాడు. పిజ్జా ఎట్లుందిరా? పిజ్జా అయితే కిరాకుంది అంటే ఇటు ఎట్లుందిరా పిజ్జా? పిజ్జా బాగుంది. పిజ్జా మొత్తం తిన్నాం. పిజ్జా అయితే బాగా అసలు నెయ్యి ఉంది అలా. మొత్తం కంప్లీట్ చేసేసాం. పెట్టుకోగానే కక్కిన. ఇది మొత్తము 15 ఫ్లోర్స్ అంట. మొత్తం పైన ఎయిర్పోర్ట్ ఇటు ఉందంట. మొత్తం పైన ఎప్పుడైనా CEO ఇటు వస్తే దాని మీద ల్యాండ్ అవుతాడంట ఎయిర్పోర్ట్లో. ఎయిర్పోర్ట్ కాదు, అదే దాన్ని ఏమంటారు గాయస్, మర్చిపోయినా నేను. HR ఉంటుంది చూడండి, హెలికాప్టర్ ల్యాండ్ అయితే ఆడ. ఇక బూస్ట్ రాకుండా లొకేషన్ చూపి బూస్ట్ కాకుండా ఈ లొకేషన్ చూసుకుంటూ. ఇప్పుడైతే కఫెటేరియా అని చెప్పినా కదా. సో ఆడికి పోయి గేమ్స్ అయితే ఆడదాం, చూద్దాం ఏమేమి గేమ్స్ ఉంటాయో. సో గాయస్ అది డబ్బులా గుర్తుంది కదా. సో అదైతే మీటింగ్ రూమ్ అంట. సో మేనేజర్ వాళ్ళు
అట్లా ఏమన్నా మీటింగ్ పెట్టాలంటే అట్లా పెట్టుకుంటారంట. సో గాయస్ ఇదైతే వెయిట్ అయితే చూసుకోవచ్చు అంట. సో నా వెయిట్ చూద్దాం. నేనైతే 53 అవుతున్నా. నేనేం తిన్నాను, నేనైతే 40 ఉంటా. ఇంత ఇట్లా తిన్నాను. చిన్న పూర్వ డోనట్ తిన్నందుకు పెరిగిన ఈరోజు. కాకపోతే నేను 40 ఉంటుంది. ఇప్పుడైతే మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసినాం. సో ఇన్ని క్యాఫిటేరియా ఉంటుందంట. సో చూద్దాం. ఇదేంటి ఈ ఫ్రూకరా షాకరా అంటారు దీన్ని మధ్యలో. గాయ్స్ దీన్ని ఏమంటారు చెప్పండి, కామెంట్ చేయండి. అట్లనే అమెజాన్కి CEO ఎవరో కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే ఇలా అయితే క్యారమ్ బోర్డ్ అయితే ఆడుతున్నారు. 8 బాల్ పూల్ అయితే టోర్నమెంట్ అయితే నడుస్తుందంట. ఒక టేబుల్ ఖాళీ ఉంది కానీ దాంట్లో ఆడుతురంట. సో ఇప్పుడు 8 బాల్ పూల్ చూపించకపోవచ్చు. అంటే మేము శూన్యకి వచ్చిన వాళ్ళకి మాకు లేదు ఆడడానికి. ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. చాలా లేట్ అయిపోయింది. 7 అవుతుంది. ఇప్పటికే 7 అవుతుంది. ఇప్పుడు 5 ఉంది. సో అన్నీ చూపెట్టినాం మీకు ఆఫీస్లో ఏమేమి ఉన్నాయో, ఏమేమి గేమ్స్ ఉన్నాయో. కానీ కొన్ని దాంట్లోకైతే ఎంప్లాయీస్ ఎట్లా వర్క్ చేస్తారో చూపెడదాం అనుకున్నాం కానీ దానికైతే అలో చేయలేదు మమ్మల్ని. సో మంచిగా ఫోటోగ్రఫీ అంతా మొత్తం తీసుకున్నాం. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఇంటికి. సో ఇది గాయస్ ఈ వ్లాగ్ అయితే అమెజాన్ ఎక్స్ప్లోర్ చేసినాం. సో మీకు వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ అందరూ చూస్తున్నారు కానీ కామెంట్ అయితే చేస్తారు, లైక్ చేస్తారు, షేర్ చేస్తారు. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మళ్ళీ వచ్చే వీడియో మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.